ఊరించే వంటలో వంటలు చేసేయడానికి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? బాల్నగర్. బాల్నగర్. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరు? ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ లక్ష్మి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్. రామ్నగర్. ఓకే. ఒకరు బాల్నగర్, ఒకరు రామ్నగర్. మరి ఇద్దరికి ముందే పరిచయం ఉందా? లేదండి. లేదా? లేదు. సో ఇక్కడే అన్నమాట పరిచయం. సో మరి పోటీ బాగా గట్టిగా ఉంటుందేమో కదా? ఓకే. 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 ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు వంట? నేను చేస్తా. మీరు చేస్తారా? ఏం చేయబోతున్నారు? మిక్స్ వెజ్ మలై కర్రీ. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ. వావ్. సో అన్ని రకాల వెజిటబుల్స్ తో మంచి కర్రీ చేయబోతున్నారు అన్నమాట. స్టార్ట్ చేద్దామా? ఓకే చేద్దాం. ఓకే. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, తరిగి ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ 1/4 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా అండి? చేద్దాం. సో ముందుగా ఏం చేసుకుందాం? ఫస్ట్ ప్యాన్ వేడి చేశాక ఆయిల్ వేసుకుందాం. ఓకే. కర్రీకి సరిపడా ఆయిల్ సరిపోతుందా? సరిపోతుంది. సో ముందు పోపు దినుసులా అండి? ఓకే. తర్వాత ఉల్లిపాయల? తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. వుడెన్ స్టిక్. సో మరి స్వప్న గారు వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసేసేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత సాల్ట్ కర్రీకి సరిపడా వేసుకోవాలి. ఇక్కడే మొత్తం సాల్ట్ వేసేస్తున్నారా? స్టవ్ తక్కువే అండి. తర్వాత పసుపు వేసుకోవాలి. ఓకే. కొంచెం కారం వేసుకోవాలి. కారం. సో ఇప్పుడు దాకా వెజిటబుల్స్ వేయలేదు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బఠానీయా? బఠానీ ఉడికించేసారా? ఓకే. తర్వాత బీన్స్ ఉడికించిన బీన్స్. నెక్స్ట్ ఉడికించిన క్యారెట్. ఓకే. నెక్స్ట్ ఉడికించిన బంగాళదుంపలు. ఓకే. సో చక్కగా అన్ని ఉడికించి తెచ్చేసారనమాట. అవును. సో స్వప్న గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంటని? ఈ వంటనా మా అమ్మ వాళ్ళ దగ్గర. ఓకే. సో మంచిగా మన ఇంట్లో చపాతీలు, రోటీలు ఇలాంటివి చేసుకున్నప్పుడు బాగుంటుంది కదా కర్రీ? చాలా. అన్ని వెజిటబుల్స్ అండ్ మలై కాంబినేషన్ లో. అవును. సో ఏం చేస్తూ ఉంటారు మరి ఖాళీ సమయాల్లో వంట కాకుండా? నాకు కిడ్స్ ఉన్నారు, పాప బాబు ఉన్నారు. ఓకే. అలానే స్కూల్ పంపించడం, లంచ్ టైంలో లంచ్ బాక్స్ ఇవ్వడం, తీసుకురావడం, దాంతోనే మళ్ళీ ఈవినింగ్ ఇంట్లో వర్క్ చేసుకోవడం సరిపోతుంది. ఏం చేస్తుంటారు మీ పిల్లలు? స్టడీ చేస్తున్నారు. అదే ఏ క్లాస్ చదువుతున్నారు? పాప యూకేజీ. అమ్మో. ఓకే. బాబు నర్సరీ. అయ్యయ్యో, మరి చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా? అవును. సో ఇది అయిపోయినట్టుంది కదండి స్వప్న గారు? అయిపోయింది. ఇప్పుడు కుడుక గసగసాల పేస్ట్. ఓకే. ఇది ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఓకే. సో ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ చేసుకోవాలి. కర్రీకి సరిపోని చేసుకోవాలి, ఎక్స్ట్రా వేసుకోకూడదు. ఎక్స్ట్రా వేసుకుంటే టేస్ట్ మారిపోతుందా? అవును. బాగా వేగిందా? మీరే చూడాలి. ఓకే.
ఇదేంటి? ఇది ఫ్రెష్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్. ఓకే. కొంచెం మిక్సీ చేసుకోవాలి. సో మీగడంతా కొంచెం బాగా మిక్స్ చేసేసుకుని వేసుకోవాలా? వేసుకోవాలి. సరిపోతుంది. ఓకే. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే. కలపండి. సిమ్లో పెట్టండి స్టవ్. సో పర్లేదండి, చకచక అయిపోయింది. వెజిటబుల్స్ కనుక ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్ అయిపోయింది ప్రాసెస్ అంతా. బాక్స్లో కావాలంటే ఈజీగా అయిపోతుంది. అవును కదా. సో మీ పిల్లలు ఇవన్నీ తింటారా? పెడుతుంటారు. ఇష్టంగా తింటారా? తింటారు. స్నాక్స్ అవన్నీ ఎక్కువ చేయలేము కదా మీరు? అవును. అవునా? ఇక అయిపోయిందండి, దించేయడం. అయిపోయిందా? సూపర్ అండి, చాలా ఫాస్ట్గా చేసేసారు. ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టేసి ఆఫ్ చేయండి. ఓకే. సో కొంచెం స్టవ్ ఆపే ముందు ఒక నిమిషం లిడ్ పెట్టేసుకుని తర్వాత స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఓకే స్వప్న గారు, చూద్దామండి. అయిపోయింది. సో చక్కగా ఆయిల్ కూడా రిలీజ్ చేసాను సైడ్స్ కి. అయిపోయింది కదా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. తీసుకోండి. ఇటు ఇవ్వండి, నేను వేస్తాను. ఓకే. దీనిపైన కాస్త ఫ్రెష్ క్రీమ్ డెకరేషన్ కోసం. ఓకే. అయిపోయిందండి? ఓకే అయిపోయిందండి. ఇవాళ ఇది ఇవ్వండి. వేడివేడిగా మిక్స్ వెజ్ మలై కర్రీ రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. ఓకే. ఓకే, వేడివేడిగా మిక్స్ వెజ్ మలై కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. మిక్స్డ్ వెజ్ మలై కర్రీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కారం, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, ఫ్రెష్ క్రీమ్, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై ఫ్రెష్ క్రీమ్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మిక్స్డ్ వెజ్ మలై కర్రీ రెడీ.